రాయలసీమలో ఘోర పరాజయాన్ని చూసినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు 5 ఏళ్లలో తమకు అధికారం ఇచ్చినటువంటి 5 ఏళ్లలో రాయలసీమ ప్రజలకు చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి మొహం లేక, రాయలసీమ లిఫ్ట్ పేరుతో ఏదో మోసం జరిగింది, ఏదో ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆ సమావేశాల్లోనే వాళ్ళ చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. కరెక్ట్గా పట్టుమంటే 10 మంది కూడా కూర్చోకుండా అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అని అంటే రాయలసీమ మీద ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు నేను అడిగితే ఆపాడు అని చెప్పారు. ఇది అన్యాయం. అరే, ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆపుతారో అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేటువంటిది? ఎప్పుడు ఆగిపోయింది అనేటువంటిది ఒక్కసారి వివరాలు లేకపోయే ముందు పెద్ద ఎత్తున మీటింగ్లు పెడుతున్నారు, సమావేశాలు జరిపారు. మీరందరూ జిల్లా ప్రజల మంచి కోరేటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు నాకు తెలుసు, అందరికీ అంతో ఎంతో ఈ జిల్లా పట్ల, జిల్లా రైతాంగం పట్ల కమిట్మెంట్ ఉంది. రాజకీయ పార్టీగా ఉన్నా కూడా మీలాంటి వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సలహాలు తీసుకుంటూ ఉంటారు. రాయలసీమ ప్రాజెక్టు నుంచి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి అనంతపురంకి నీళ్ళు వస్తాయా? వస్తే ఏ ప్రాంతాల మీదుగా వస్తాయి? ఎన్ని టీఎంసీల నీళ్ళు వస్తాయి? ఏ కాలువ ద్వారా వస్తాయి? ఏమన్నా మీకు అర్థమైందా? ఆ మీటింగ్ మొత్తం నేను మొదటి నుంచి చివరి దాకా చూశాను. నాకైతే అర్థం కాల. కొంతమంది రాయలసీమ లిఫ్ట్ తప్ప చంద్రబాబును తిట్టనాడికి మాట్లాడారు, కొంతమంది ఇంక దేనికో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు అనంతపూర్కి వస్తాయా? విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతున్నా, అనంత వెంకటరామరెడ్డి గారిని అడుగుతున్నా, మాట్లాడిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఈ జిల్లాకు రాయలసీమ లిఫ్ట్ నీళ్లు వస్తాయా? ఎన్ని నీళ్ళు వస్తాయి? వస్తే ఏ పక్క నుంచి వస్తాయి? తాడిపత్రి మీద నుంచి వస్తాయా? గుత్తి మీద నుంచి వస్తాయా? గుంతకల్లు మీద నుంచి వస్తాయా? ఎందుకంటే రిజర్వాయర్ అటువైపు ఉంది కాబట్టి, ఇటువైపు నుంచి రాలేవు కాబట్టి. వస్తే ఏ ఏ ప్రాంతాలకు నీళ్ళు వస్తాయో ఒక్కసారి మీరు వివరించండి. ప్రజల్ని మోసం చేయడానికి ఇన్ని రకాల ఇంత దిగజారుతారు అనేటువంటిది నేను అనుకోలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన జీవితకాలం అసలు ఏదో నేను ఈ జిల్లాకు పోరాటం చేశాను, సాధించాను. 5 ఏళ్లలో ఈ జిల్లాలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పుకునేదానికి ఒక్కటి ఉందా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు అధికారాన్ని ఇస్తే కనీసం ఉరవకొండలో ఒక డ్రైనేజ్ కానీ, ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక రోడ్డు కానీ, ఒక కాలేజ్ బిల్డింగ్ కానీ, ఒక స్కూల్ బిల్డింగ్ కానీ చెప్పుకోవడానికి ఏమీ లేక, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అర్థం చేసుకుని ప్రజల మంచికి ఉపయోగపడేటువంటిది ఉపయోగించుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? రాయలసీమ లిఫ్ట్తో ఏదో జరిగింది అని. రాయలసీమ లిఫ్ట్ ఏంది అనేది పోయేదానికన్నా ముందు రాయలసీమ లిఫ్ట్ ఎప్పుడు ఆగిపోయింది? 29 అక్టోబర్ 2020న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డరు, చివరి పేజీ. ఒకసారి మీరు తీసుకుంటే చదివి కూడా వినిపిస్తారు. 20లో జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏమన్నా ఉన్నాడా ముఖ్యమంత్రి? ఏమని ఇచ్చింది? Since the tribunal has the prima facie found that there is a component of irrigation envisaged in the project which requires prior environmental clearance, and without getting the prior environmental clearance, the 4th respondent is not entitled to proceed with the project. The 4th respondent is restrained, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, from proceeding the work without getting the environmental clearance. Date ఎక్కడ? 29th అక్టోబర్ 2020. 2020లో గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. మీ ప్రభుత్వంలోనే మీకు స్టే ఇచ్చినటువంటి దీన్ని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి అడిగితే ఎట్లా ఆగుతారు? ఆగిపోయిన ప్రాజెక్ట్ని ఎట్లా ఆగుతారు? ఓకే, మీరు ఏమన్నా పనులు జరుగుతున్నాయేమో, ఆపారేమో అని అనుకుంటే, మీరు అక్కడ ఆ పనులు ప్రారంభించిన తర్వాత మరి వెంటనే వెకేట్ చేయలేదో, ఆడేమో సామాన్లు ఉన్నాయని కనపడితే తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ కంప్లైంట్ చేసింది. ఎవరు? మీ మిత్రుడు కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నప్పుడు ఆయన కంప్లైంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంకా అక్కడ ట్రక్కులు, బండ్లు, పనులు కనపడుతున్నట్టున్నాయి మాకు అని కంప్లైంట్ చేస్తే, మళ్ళీ ఎన్జిటి చాలా సీరియస్గా ఇన్స్పెక్షన్ టీముని పంపించిన తర్వాత వాళ్ళకి ఒక అఫిడవిట్ వేయాల్సి వచ్చింది. ఎంత సిగ్గుచేటంటే చీఫ్ సెక్రటరీ వేయాల్సి వచ్చింది. చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఆగిపోయింది అని మీరు ఇదే అఫిడవిట్లో చెప్పినటువంటిది. మరి ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు ఎట్లా ఆపగలుగుతారా నాకు అర్థం కాదు.
మరి 4 ఏళ్ళు మీరు ఏం చేశారు? చేతగాని దద్దమ్మలు. అసలు ఒక్కరోజు మీ నోట్లో నుంచి రాయలసీమ అనే పేరు మీ నోట్లో నుంచి వచ్చిందా అని అడుగుతున్నా. రాయలసీమ లిఫ్ట్ వదిలేయండి, ఇక్కడ మాట్లాడుతున్న నాయకులందరిని అడుగుతున్నా, రాయలసీమ అనే పేరు మీ నోట్లో నుంచి వచ్చిందా? ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, మేము శాసనసభ సాక్షిగా చెప్పగలుగుతున్నాం, రాయలసీమకి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పే దమ్ము ధైర్యం ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి టీంకు ఉంది. రాయలసీమ పేరుతో ఓట్లు వేసుకున్నటువంటిది మీరు, ప్రజల్ని మోసం చేసినటువంటిది మీరు. నిన్న ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ అప్పుడు ఏదో పాదయాత్ర చేశామని, అసలు జలాలు నికర జలాలు ఇట్లాంటి పదాల గారడితోటే మీరు ప్రజల్ని మోసం చేస్తుంటే నందమూరి తారక రామారావు గారు చెప్పారు, మాకు అష్యూర్డ్ వాటర్ కావాలంటే, కాదు వాటర్ ఈజ్ అష్యూర్డ్, నేను తాగుతాను అని. ఏమైంది? నీళ్ళు రావట్లేదా? బ్రహ్మాండంగా వస్తున్నాయి కదా. గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగా, ఇవన్నీ నందమూరి తారక రామారావు గారు పెట్టింది కాక 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఇట్లాంటి ప్రాజెక్టు కట్టొచ్చు అనేటువంటిది మీ పాదయాత్రలో ఏమన్నా చెప్పారా మీరు? నీళ్లు లేవు, నీళ్లు కావాలనేటువంటిది ఓట్లు వేసుకున్నారు. కానీ నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత కదా ఈ డిజైన్ జరిగింది. చరిత్రలో ఎక్కడన్నా దానికి ముందు ఈ ప్రాజెక్టుల ప్రస్తావన ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఎస్, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు, రోసయ్య గారు చేశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశారు. నాకు సంస్కారం ఉంది, చేసిన వాళ్ళని చేశారు అని చెప్తాను నేను. ఇక్కడ కాదు, శాసనసభ సాక్షిగా కూడా చెప్పాను. మీరు అదే చెప్తున్నారు, అంతా మొత్తం మీరే చేశారని. రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశారు, ఎంత ఖర్చు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు 3,100 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంటైర్ హంద్రీనీవాలో 3,100 కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టారు. కానీ నేను చాలా గౌరవంగా చెప్పాను, నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టు కోసం చేసిన వాళ్ళని చేశారు అని చెప్పే సంస్కారం నాకు. మళ్ళీ ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు 3,700 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4,000 కోట్లు, అంటే 2014-19 వచ్చినప్పటికి 4,000 కోట్ల పైన చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు? 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టుంది. కానీ అది చేసిన పనులకు కాదు, అది కూడా స్పిల్ ఓవర్, ఎలక్షన్ ముందు ఆగిపోయినటువంటి బిల్లుల్ని ఈ గవర్నమెంట్లో చెల్లించినటువంటిది 1,000 కోట్లు. అసలు రాజశేఖర రెడ్డి గారికి మీ పార్టీకి ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి గారు వారసురాలు నేను అని చెప్పి షర్మిల గారు తిరుగుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏదన్నా చేసి ఉంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతో ఇంత నేను చెప్తా ఉన్నా, రఘువీరారెడ్డి గారికి ఈ జిల్లాలో ఇరిగేషన్ పట్ల ఆయన నాకు అవగాహన లేదు అని చెప్తూ ఉన్నా కూడా ఆయన తన వంతు ప్రయత్నాన్ని చేశాడు. ఆ రోజుల్లో చేసిన వాళ్ళందరినీ కూడా చేశారని చెప్తాం కదా, మేము చేయలేదని చెప్పాం కదా. కానీ మీరు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, అనంత వెంకటరామరెడ్డి గారు చేయలేదు, లేకపోతే విశ్వేశ్వరరెడ్డి గారు చేయలేదు, ప్రకాష్ రెడ్డి గారు చేయలేదు, వీళ్ళెవ్వరూ కూడా కనీసం ప్రయత్నం చేయలేదు. ఒక్కరోజు అసెంబ్లీలో మాట్లాడలేదు. ముఖ్యమంత్రి మీద మీరు రిక్వెస్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. ఒకవేళ మీరు అడిగింటే ఆయన వద్దన్నాడు, మీరు అడగలేదా? అడిగింటే ముఖ్యమంత్రి గారు నేను చెయ్యనన్నాడా? చెప్పండి. మేము అడగలేదు అని అన్నా చెప్పండి, మేము అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చేయనన్నాడు అని అన్నా చెప్పండి. ఎందుకు? కళ్ళ ముందు మీరేమీ చేయలేదనేది కనపడతా ఉంది కాబట్టి. ఇంకా చెప్తా ఉన్నా, 95 మొట్టమొదటిసారి మేము శంకుస్థాపన ఉరవకొండలో చేశాం. చంద్రబాబు నాయుడు, నేను 29 ఇయర్స్. ఆ రోజున ఇదే వెంకటరామరెడ్డి గారు వచ్చి ఏం చేశారు? అక్కడ మళ్ళీ ఇదే గొడవ పెట్టాడు, నికర జలాలు కావాలి, అసలు జలాలు కావాలి, మిగులు జలాలు కావాలి అని. ఆడ కరపత్రాలు పంచుకుంటూ తిరుగుతా ఉంటే గొడవ జరిగితే అక్కడికి పోయి వాళ్ళని రక్షించి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కల్పించాం. అంటే ఎక్కడికి పోయినా రాజకీయంగా రెచ్చగొట్టి ప్రజల భావోద్వేగాలతో ఓట్లు వేసుకునేటువంటిదే మీ సంస్కృతి అంతా కూడా. అసలు జలాలు, నికర జలాలు, మిగులు జలాలు ఎవరికి కావాలి? నీళ్ళు వచ్చినాయా లేదా? నా భూమికి నీళ్ళు వచ్చినాయా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. ఈరోజు అనంతపురం నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. హంద్రీనీవా వైడన్ అయిందా లేదా ఇంపార్టెంట్. 50 TMCలకు పైన నీళ్ళు వచ్చినాయా లేదా అనేది ఇంపార్టెంట్. మా పొలాలకు నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. నీ రికార్డుల్లో నువ్వు అసలు జలాలు, నిగురు జలాలు, మిగులు జలాలు నువ్వేమన్నా రాసుకో. ఈ సమస్యలు ఉంటాయనే పట్టిసీమని 2014లో కడితే విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? పశ్చిమ గోదావరి జిల్లాలో పోయి మీ నీళ్ళన్నీ తీసుకుపోతున్నారని రెచ్చగొట్టి మీటింగులు పెట్టాడు. ఇక్కడికి వచ్చి ఆ ప్రాజెక్టు పూర్తయితే నేను రాజీనామా చేస్తానన్నాడు విశ్వేశ్వరరెడ్డి గారు. 12 నెలల్లో పూర్తయితే అది ప్రాజెక్టు కట్టకూడదు, కట్టలేరు, కడితే రాజీనామా చేస్తాడు. 12 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కట్టి చూపించారు. రాజీనామా చేశాడా? ఈ జిల్లాకు నీళ్లు రావడానికి మీరు మొదటి నుంచి వ్యతిరేకం అనడానికి ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి?
మొదటి పాదయాత్రలో అసలు జలాలు మిగులు జలాలు, 95లో మేము ఉరవకొండలో శంకుస్థాపన చేయబోతా ఉంటే మళ్ళీ నికర జలాలు అసలు జలాలు పేరుతో కరపత్రాలు పంపిణీ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి గొడవలకు కారణమయ్యేటువంటి పరిస్థితి. పట్టిసీమ కట్టి కనీసం కొంతైనా తాత్కాలికంగా నీళ్లు తీసుకొస్తాము ఈ రాయలసీమ ప్రాంతానికి ఏనంటే ఆ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మీరు శాసనసభలో మీరు మాట్లాడారు రాజీనామా చేస్తానని. ఈ జిల్లాకు నీళ్లు రావడానికి ఎవరికి ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు మేము ముందు పెడతా ఉన్నాం. ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం, ఏదో పయ్యావుల కేశవ్ గారు అన్నీ చేశారని నేను ఎక్కడా కూడా గర్వపట్ల. చంద్రబాబు నాయుడు గారు చేపిస్తున్నారు మాత్రని చెప్తా ఉన్నాం. ఈ జిల్లాకు కూలీగా పనిచేస్తూ ఉన్నాం, ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకునే దానికి పనిచేస్తూ ఉన్నామని చెప్తున్నాం. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క గంట, ఒక్కొక్క నెల కూడా మాకు వాల్యుబుల్ అని మేము నమ్ముతా ఉన్నాం. మొదటి బడ్జెట్లో కేటాయింపులు పెట్టాం, వైడనింగ్ చేశాం, మళ్ళీ కింద లైనింగ్ చేశాం. ఇంకా అవకాశం ఉందా అనేటువంటి పరిశీలిస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్లో కూడా పెట్టాం. అదనంగా కింద ఉన్నటువంటి 36 ప్యాకేజీ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంత చేసినా కూడా ఈ జిల్లా రైతుల రుణం తీర్చుకోలేనటువంటిది అని చెప్తా ఉన్నా. అరే కొంతైనా మానవత్వం, అన్నం పెట్టేటువంటి రైతుల్ని కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం. చెప్పండి, రాయలసీమ లిఫ్ట్ నుంచి అనంతపురం నీళ్ళు ఎట్లా వస్తాయో చెప్పండి, ఏ ప్రాంతానికి వస్తాయో చెప్పండి, ఏ రైతు పొలాలకు వస్తాయో చెప్పండి. ఎందుకు ఇంకా అనంతపురం జిల్లా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని నేను చెప్తున్నా. అవసరమైతే రాజకీయాలను ఇట్లా పడేసి పక్కకు పోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ పదవుల కోసం మీరు పడుతున్నటువంటి లేఖి వ్యవహారాన్ని చూస్తుంటే సిగ్గనిపిస్తుందని చెప్తా ఉన్నా. నేను ఈరోజు అవసరమా అని నేను చెప్తా ఉన్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.